పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ శాతం లేకుండా విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరసిపాడులోని దండు రామకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలలో 56 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి నేడు సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలకు విద్యార్థులు ఉత్సాహంగా రావడానికి సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి రవికుమార్ అన్నారు. నాణ్యత గల హీరో కంపెనీ 4,500 రూపాయల విలువైన సైకిళ్లను అందిస్తున్నామంటూ చెప్పారు. పాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు. పాఠశాలల విద్యార్థులు హాజరు శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 2,000 మంది విద్యార్థులకు ఈ సైకిళ్ల పంపిణీ చేయటం లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. పాఠశాలలో చదువుకునే 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే 2 జతల యూనిఫామ్ కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేయడం జరిగిందంటూ తెలిపారు. అందరూ కూడా చప్పట్లతో సార్ రెడీ రెడీ అదేవిధంగా 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఈ 5 క్లాసులకు సంబంధించిన పిల్లలందరూ ఇక్కడ సమావేశమయ్యారు. ఈరోజు మీకు చాలా సంతోషకరమైన రోజు. మీ అందరికీ మీ సొంత సైకిళ్ళు మీ ముందర ఉన్నాయి. మీరందరూ బాగా చాలా మొహాల్లో కూడా చిరునవ్వు కనిపిస్తుంది. మీకు నా నమస్కారాంజలు అండ్ శుభ ఆశీస్సులు. వందలాది మంది పిల్లలకి సైల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మన మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళ కర్టసీతో దాదాపుగా ఆ రోజు 450 మందికి పైగా మనం సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషపడ్డారు. మరి ఆ రోజున మంత్రి గారు చెప్తూ ఒక్కొక్క సైకిల్ 4,500 రూపాయల పైగా డబ్బులు పెట్టి చాలా బ్రాండెడ్, చాలా క్వాలిటీ, హీరో బ్రాండ్ది చాలా క్వాలిటీ ఉన్నటువంటి సైకిళ్ళు మీకు కొనిచ్చారు. ఈ విషయంలో పిల్లలందరి తరఫున, స్కూల్ తరఫున నేను మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. స్కూల్లో కూడా అందరూ కూడా చదువుకొని మంచి విద్యార్థులుగా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఆయన 5 ఎకరాలు ఇచ్చారు. చాలా బాగుంది వాతావరణం, మంచి చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది వాతావరణం. స్కూల్ కూడా బాగుంది. కాకపోతే పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉన్నాయి. 50 మంది అంటే నాకు అర్థం కాదు. 56 మంది ఉన్నారు. కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి గ్రామస్తుల సహకారం తీసుకొని పిల్లల్ని ఎక్కువగా చేర్పించి స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు బాగుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో విపరీతంగా పిల్లలు చేస్తున్నారు. మళ్ళీ మీరు చూసి ఉంటారు, ప్రతి స్కూల్లో కూడా నేను మేళం ఎట్లయితే 350 మంది 400 మంది పైన ఉన్నారు. తిమ్మనపాలెం వెళ్ళారు 130 మంది పైన ఉన్నారు. ఏ స్కూల్ వెళ్ళినా సరే ప్రమాణం ఉన్నారు. ప్రభుత్వం కూడా తల్లిదండ్రుల్ని చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు ప్రతి పిల్లడికి కూడా 13,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంతకుముందులాగా 1-2 ఉంటే కాదు, 100 మంది ఉంటే వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా చదివించుకోమని 2-3 పిల్లలకి అందరూ కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు. తల్లి వందనం ద్వారా చాలా మంది డబ్బులు ఇస్తా ఉన్నారు. మంచి యూనిఫామ్ ఇచ్చారు కదా, మీకు ఇచ్చిందేనా? గవర్నమెంట్ ఇచ్చిందేనా? గవర్నమెంట్ ఇచ్చిన మంచి యూనిఫామే కదా. 200 పేర్లు ఇచ్చారా? 2 పేర్లు ఇచ్చారా? 2 జతలు ఏమా? బుక్స్ టైంకి వచ్చినాయి కదా, యూనిఫామ్ టైంకి కుట్టించారు, బుక్స్ టైంకి వచ్చినాయి, బ్యాగ్ మంచి బ్యాగ్ ఇచ్చారు, అన్ని క్వాలిటీ ఇచ్చారు కదా. ఎక్కడైనా క్వాలిటీ లేకపోతే ముందే వచ్చి బయటకు వచ్చి చెప్పాలి, ఈ బ్యాగ్ క్వాలిటీ లేదు, ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెబితే మనం కరెక్ట్ చేస్తాం. మీరు కూడా బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చండి. నేను చెప్పగలనే సేల్ కంపెనీ అని మనం కరెంట్ వాడుకుంటాం కదా, మనకు కరెంట్ ఇస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసి. వాళ్ళకి చెప్పగానే మాకు 1,000 మంది పిల్లలకి సైకిల్ ఇవ్వనగానే ఆయన మంచి ఉద్దేశంతో దాదాపు మనకి సైకిల్ ఇచ్చారు. మనం మీ మండలంలో కొట్టిపాడు ఇచ్చాము, నేను తిమ్మనపాలెం ఇచ్చాం. ఇవాళ మీ గ్రామం వస్తున్న సందర్భంగా మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 56 మంది పిల్లలు ఉన్నారు అన్నారు. 56 మందికి
అందరూ కూడా సైకిల్ ఇవ్వమని చెప్పాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే వాళ్ళందరూ సైకిల్ ఇవ్వమన్నాం. సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లా మన కాన్స్టిట్యూన్సీలో గవర్నమెంట్ స్కూల్స్లో ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఇస్తాం. ఇప్పుడు దాదాపు 2000 మంది పైన ఇచ్చాం. ఇంకా అందరూ కూడా ఇస్తాం రాబోయే రోజులు. సరే మాస్టర్ గారు జాగ్రత్తగా చూసుకోండి, స్కూల్లో బాగా చదివించండి పిల్లల్ని, ఎక్కువ స్ట్రెంత్ పెంచండి. ఈసారి 100 మంది చేయండి. ఎందుకంటే మంచి వాతావరణం ఉంది, మంచి స్కూల్ గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ లేవు ఇప్పుడు అన్నీ కూడా మనం ₹1,00,000 ఎదురు కట్టి వెళ్ళిపోయి గ్రౌండ్ లేకుండా డబ్బా లేకుండా స్కూల్లో చదివిస్తున్నాం పిల్లల్ని. ఇక్కడ మంచి వాతావరణం ఉంది కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి. బాగా చదివించి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళు వచ్చి మీ స్కూల్లో జాయిన్ అవుతారు. సరేనా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.